ఈ మధ్య కాలంలో ఇంత పెద్ద క్రైసిస్ ఎప్పుడు రాలేదండి మన ఏవియేషన్ రంగంలో, సివిల్ ఏవియేషన్ రంగంలో ఇది అతిపెద్ద క్రైసిస్గా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏంటంటే 91 వరకు కూడా గవర్నమెంట్ కంట్రోల్లోనే ఎయిర్వేస్ ఉండేవి. అంటే ఈ సంస్థలంతా కూడా గవర్నమెంట్ ఎయిర్ ఇండియానే ప్రధానంగా చేసేది. అయితే దాని తర్వాత 91లో ఆర్థిక సంస్కరణలు వచ్చినప్పుడు దాదాపు 2 డజన్ల పైన ఈ పౌర విమానయాన సంస్థలు రంగంలోకి వచ్చాయి. ఈస్ట్ వెస్ట్ కానీ, జెట్ కానీ, డమానియా కానీ, తర్వాత మోడీ లిఫ్ట్ అని, ఎన్ఈపీస్ అని, తర్వాత సహారా అని, ఎయిర్ డెక్కన్ అని ఇలాంటివి అప్పుడు వచ్చిన సంస్థలు అన్నమాట. అయితే ఇందులో చాలా సంస్థలు మూతబడిపోయినాయి రన్నింగ్ కరెక్ట్గా చేయలేక. దాని తర్వాత ప్రధానంగా ఇవాళ తీసుకుంటే 2 సంస్థల దగ్గర మొత్తం 80% 2 సంస్థల దగ్గరే ఉంది. ఒకటి ఇండిగో దగ్గర రోజుకి 2000 విమానాలు ఇండిగో నడుపుతుందండి. అంటే మొత్తం విమానాల నడిపడంలో 60% వాటా ఇండిగో దగ్గరే ఉంది. ఇంకొక 20% టాటా ఎయిర్ ఇండియా వాళ్ళు కొనుక్కున్నారు కాబట్టి టాటా దగ్గర ఉంది. ఈ 2 సంస్థలు కలిపి 80% వీళ్ళ దగ్గరే ఉంది. మిగతావి స్పైస్ జెట్, గో అని మిగతావి ఉన్నాయి. సో ప్రధానంగా ఇప్పుడు ఇండిగో దగ్గరే 60% రోజుకి 2000 విమానాలు ఉన్నాయి. ఈ 2000 విమానాలని ఆపేసింది మొన్న 5వ తేదీ, నిన్న ఒక్కరోజే 1000 విమానాలు ఆగిపోయినాయి. దాంతో ఇప్పుడు గందరగోళం అయిపోయింది. మనకేందంటే మనకి విపరీతంగా ఈ మధ్య విమానాలు వాడడం మిడిల్ క్లాస్ కూడా పెరిగింది. ఎందుకంటే అఫోర్డబుల్ రేట్స్ వచ్చాయి. రెండోది త్వరగా పనులు చేసుకోవాలి కాబట్టి వెళ్తున్నారు. రిచ్ కూడా కొంత మిడిల్ క్లాసు, అప్పర్ మిడిల్ క్లాస్ కూడా పెరిగారు కాబట్టి జరుగుతున్నాయి. సో అందువల్ల ఇప్పుడు ఎప్పుడైతే ఇది ఆపేశారో పెద్ద కొన్ని లక్షల మంది ప్రయాణికులకి ఎఫెక్ట్ అయింది. మనం చాలా విజువల్స్ చూస్తున్నాం, ఎయిర్పోర్ట్లలో గొడవలు చేయడం, ఆగిపోతున్నారు. ఈ సందర్భంగా స్పైస్ జెట్ లాంటి వాళ్ళు దీన్ని క్యాష్ చేసుకోవడానికి టికెట్ రేట్లు బీభత్సంగా పెంచేసేది. మొన్న రౌండ్ ట్రిప్ 89,000 అని చెప్తున్నారు, 60,000 అయినాయి. ఒక సింగిల్ వన్ వే 35,000 ఇలాగా పెరిగిపోయి విపరీతంగా పెంచేశారు. సో అసలు దీనికి కారణం ఏంటి? ఎందుకు సడన్గా ఇండిగో ఇలాగ ఫ్లైట్లను క్యాన్సిల్ చేసింది? దీని వెనక అదాని ఉన్నాడనేది కూడా ఒక థియరీ వస్తుంది. రాహుల్ గాంధీ కొన్ని రకాల ఆరోపణలు చేస్తున్నాడు. అసలు ఏంటి అనేది ముందు మనం పరిశీలిద్దాం. వీళ్ళు చెప్తున్నది ఏంటంటే ఈ ఎయిర్లైన్స్ వాళ్ళు, ఇండియాగో ఎయిర్లైన్స్ పీటర్ ఎల్బెర్ట్స్ అని CEO ఆయన కూడా మాట్లాడాడు. వాళ్ళు చెప్తున్నది ఏమంటే మాకు తగినంత క్రూ లేరు, అంటే లీగలీ అవైలబుల్ క్రూ లేరు, అందుకని మేము ఆపాము అనేది ఒకటి. అంతకుముందు ఏమో ఈ ఫాగ్ దీనివల్ల కూడా ఎఫెక్ట్ అయినాయి, ఇప్పుడు సీజన్ అది కాబట్టి. కానీ ప్రధానంగా అది. అయితే ఇక్కడ మనకి అర్థం కావాల్సింది ఏంటంటే DGCA అంటారు, అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్. ఈ DGCAనే మొత్తం మానిటరింగ్ చేస్తుంటది సివిల్ ఏవియేషన్. ఈ సివిల్ ఏవియేషన్ వీళ్ళు ఏం చేశారంటే ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్ అనే ఒక FDTL అనే ఒక రూల్ తీసుకొచ్చారు. ఇది ఎందుకు తీసుకొచ్చారు అసలు ఈ రూల్ అంటే పైలట్ ఫ్యాటిగ్ అంటారు. పైలట్ ఫ్యాటిగ్ అంటే పైలట్లు నెంబర్ ఆఫ్ అవర్స్ ఎక్కువ పనిచేస్తున్నారు. ఎక్కువ పనిచేయడం వల్ల వాళ్ళకి రెస్ట్ ఉండట్లేదు. రెస్ట్ ఉండకపోవడం వల్ల చాలాసార్లు పైలట్ వాడు డ్యూటీలో ఉన్నప్పుడు నిద్రపోవడం, యాక్సిడెంట్లు జరగడం ఇవి జరుగుతున్నాయి. ఈ పైలట్ ఫ్యాటిగ్ అంటే కొన్ని లక్షల కోట్ల మంది ప్రయాణికుల భద్రత గాల్లో, నిజంగానే గాల్లో ఉంది. సో అందుకని ఆ మధ్య 2023లో ఢిల్లీ హైకోర్టు కూడా ఈ DGCAకి రికమెండ్ చేసింది, మీరు 2012లో వచ్చిన రూల్సే పెట్టారు, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ని ఫాలో కండి. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ మనకి ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ ICAO అని ఉంటుంది, దాని రూల్స్ని మీరు కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ చేయండి అని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. సో అట్లాగే అనేక నివేదికల్లో కూడా ఈ పైలట్లకి పైలట్ ఫ్యాటిగ్ వల్ల ప్రయాణికుల ప్రాణాలు గాల్లో వేలాడుతుంది అనేది చూసి వాళ్ళు ఏం చేశారంటే ఈ రూల్స్ తీసుకొచ్చారు. ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్ అని రూల్స్ తీసుకొచ్చారు. ఇందులో ప్రధానంగా 2 ఉన్నాయన్నమాట. ఒకటి నైట్ ల్యాండింగ్ పర్ వీక్
అనే దాన్ని తగ్గించేశారు. ఇంతకుముందు 6 ఉండేవి, ఒక వారంలో 6 నైట్ ల్యాండింగ్ డ్యూటీస్ ఉండేవి. నైట్ ల్యాండింగ్ అంటే నైట్ అంటే అర్థమైందంటే 12 గంటల నుంచి 6 గంటల మార్నింగ్ వరకు. దాన్ని 6 నుంచి 3కి చేసేసారు, తగ్గించేశారు.